హలో అండి. నా పేరు లక్ష్మి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నా ఛానల్ నేమ్ వచ్చి లక్ష్మి బీబీ డాగ్స్. బీబీ డాగ్స్ అంటే ఏమో కాదు, బిగ్ బాస్ గురించి మాట్లాడదామని నాకు తోచిన స్టైల్లో బీబీ డాగ్స్ అని పెట్టాను. మీరు ఏమైనా నాకు ఆ నేమ్ చేంజింగ్ చేయాలని ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏంటంటే బిగ్ బాస్ నేను గత సీజన్ 1 to 7 వరకు సీజన్స్ అన్నీ నేను చూశాను. నా ఓన్గా నేను రివ్యూ ఇద్దామని ఈ ఇయర్ నుంచి నేను చేద్దాం అనుకున్నాను. ఎందుకని సీజన్స్ చూసానికి పని పట్టలేదు అన్నారనుకో, అందరికీ ఒక ఎంటర్టైన్మెంట్ ఉండేది కదా, సీరియల్స్, మూవీస్, సాంగ్స్, సంథింగ్. నేను అలా ఎంటర్టైన్మెంట్ రియాలిటీ షోస్ చూస్తాను నేను ఎక్కువగా. అలా బిగ్ బాస్ కూడా నేను ఫ్యాన్. ఈ బిగ్ బాస్ గురించి ఏంటంటే ఈ సీజన్ 8 నేను రివ్యూ ఇద్దాం నా ఓన్ స్టైల్లో అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను ఇన్ని ఇయర్స్ చూశాను కదా, నా ఎక్స్పీరియన్స్ బట్టి నాకెవరు నచ్చారో 1 to 7 సీజన్లో నేను ఒక్కొక్కరి గురించి, ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కరి గురించి కాదులేండి, కొంతమంది గురించి నా ఒపీనియన్ నేను చెప్తాను అనమాట. సీజన్ 1 వచ్చేమో శివబాలాజీ గారు విన్నర్ అయ్యారు. నాకు ఆ సీజన్లో బాగా నచ్చింది అయితే హరితేజ గారు, నవదీప్ గారు, మొహమ్మద్ ఖాన్ గారు కూడా నాకు బాగా నచ్చారు. ఇంకా నచ్చలేదని కాదు కానీ వాళ్ళ షోకి సెట్ అవ్వరు బిగ్ బాస్ షోకి అని అనిపించింది మాత్రం మధుప్రియ. ఆమె ఊరికి ఆడవడం, దానికన్నా ఆవిడ రాకపోయి ఉంటే బెస్ట్, ఆవిడ ఏడ్చినప్పుడు పంపించుంటే అయిపోతుందని నాకు సీజన్ 1 అయిపోయింది కదా, సీజన్ 2కి వచ్చేటప్పటికి నాకు గీతా మాధురి గారు అంటే చాలా ఇష్టం. ఆవిడ విన్నర్ అవుతారని నేను చాలా ఆశపడ్డాను, కానీ ఆఖరికి కౌశల్ గారు విన్నర్ అయ్యారు. కౌశల్ గారు కూడా చాలా బాగా స్టాండ్ తీసుకున్నారండి ఆయనకి. సీజన్లో మెయిన్ కౌశల్ ఆర్మీ అన్నీ కూడా వచ్చాయి. కౌశల్ గారన్నా, గీతా మాధురి గారన్నా, శ్యామల గారన్నా, సామ్రాట్ గారు, దీప్తి సుధీర్, వీళ్ళందరూ బాగున్నారండి, అంటే బాగా చేశారు. అండ్ నాకు సీజన్ 2లో ఈ మనిషి రాకపోయి ఉంటే బాగుండు కొంచెం అని అనుకునేది ఏంటంటే బాబు గారు. ఆయన ఎందుకు వచ్చారో నాకు తెలియదు కానీ వచ్చారు, నాకు అంతగా నచ్చలేదు. అంటే ఇప్పుడు మనల్ని ఒక్కొక్కటి చూసినప్పుడు కొంతమంది ఎందుకు వీళ్ళు వచ్చారు, ఉన్న పేరుని పోగొట్టుకుంటున్నారు అనిపించింది. ఈయన కూడా ఒకరు. అండ్ సీజన్ 3కి వచ్చేసప్పటికేమో శ్రీముఖి గారు రన్నర్, వినరేమో రాహుల్ సిప్లిగంజ్. రాహుల్ గారు బాగానే ఆడారు, కానీ నాకు ఆటలో ఆయన అంత కనిపించలేదు, కానీ ఆయన విన్నర్ ఓకే. శ్రీముఖి గారు కూడా విన్నర్ అవ్వాలని చాలా బాగా అనిపించింది. చాలా అనుకున్నాను ఆవిడే ఖచ్చితంగా విన్ అవుతారు శ్రీముఖి అని చెప్పేసి అనుకున్నాను. నాకు సీజన్ 3లో బాబా భాస్కర్ గారు అండ్ రవికృష్ణ, రోహిణి, హిమజ, వీళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి కొంచెం నేను సీజన్ 3 బాగా ఒక్క ఎపిసోడ్ మిస్ అవ్వకుండా బాగా చూశాను. అందులో రాకపోతే బాగుండు అనుకునే వాళ్ళు ఎవరు లేరు. కానీ హేమ గారు ఏంటంటే ఆవిడ అందరిలో పెద్దోళ్ళు కదా, అందుకే ఆవిడ కొంచెం ఫస్ట్లోనే వెళ్ళిపోయారు, మింగిల్ అవ్వలేకపోయారు. ఏ సీజన్ అయినా చూసుకోండి, మనకన్నా కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళతో మనం మింగిల్ అవ్వలేం, వాళ్ళు ఉండలేరు. సేమ్ అదే అయింది హేమ గారితో కూడాని. అండ్ సీజన్ 4 వచ్చి అభిజిత్ గారు విన్ అయ్యారు. సీజన్ 1 అయిపోయింది కదా, సీజన్ 2కి వచ్చేటప్పటికి నాకు గీతా మాధురి గారు అంటే చాలా ఇష్టం. ఆవిడ విన్నర్ అవుతారని నేను చాలా ఆశపడ్డాను, కానీ ఆఖరికి కౌశల్ గారు విన్నర్ అయ్యారు. కౌశల్ గారు కూడా చాలా బాగా స్టాండ్ తీసుకున్నారండి ఆయనకి. సీజన్లో మెయిన్ కౌశల్ ఆర్మీ అన్నీ కూడా వచ్చాయి. కౌశల్ గారన్నా, గీతా మాధురి గారన్నా, శ్యామల గారన్నా, సామ్రాట్ గారు, దీప్తి సుధీర్, వీళ్ళందరూ బాగున్నారండి, అంటే బాగా చేశారు. అండ్ నాకు సీజన్ 2లో ఈ మనిషి రాకపోయి ఉంటే బాగుండు కొంచెం అని అనుకునేది ఏంటంటే బాబు గారు. ఆయన ఎందుకు వచ్చారో నాకు తెలియదు కానీ వచ్చారు, నాకు అంతగా నచ్చలేదు. అంటే ఇప్పుడు మనల్ని ఒక్కొక్కటి చూసినప్పుడు కొంతమంది ఎందుకు వీళ్ళు వచ్చారు, ఉన్న పేరుని పోగొట్టుకుంటున్నారు అనిపించింది. ఈయన కూడా ఒకరు. అండ్ సీజన్ 3కి వచ్చేసప్పటికేమో శ్రీముఖి గారు రన్నర్, వినరేమో రాహుల్ సిప్లిగంజ్.
రాహుల్ గారు బాగానే ఆడారు, కానీ నాకు ఆటలో ఆయన అంత కనిపించలేదు. కానీ ఆయన విన్నర్ ఓకే. శ్రీముఖి గారు కూడా విన్నర్ అవ్వాలని చాలా బాగా అనిపించింది. చాలా అనుకున్నాను ఆవిడ ఖచ్చితంగా విన్ అవుతారు శ్రీముఖి అని చెప్పేసి అనుకున్నాను. నాకు సీజన్ 3లో బాబా భాస్కర్ గారు అండ్ రవికృష్ణ, రోహిణి, హిమజ వీళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి కొంచెం నేను సీజన్ 3 బాగా ఒక్క ఎపిసోడ్ మిస్ అవ్వకుండా బాగా చూశాను. అందులో రాకపోతే బాగుండు అనుకునే వాళ్ళు ఎవరు లేరు. కానీ హేమ గారు ఏంటంటే ఆవిడ అందరిలో పెద్దోళ్ళు కదా, అందుకే ఆవిడ కొంచెం ఫస్ట్లోనే వెళ్ళిపోయారు, మింగిల్ అవ్వలేకపోయారు. ఏ సీజన్ అయినా చూసుకోండి, మనకన్నా కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళతో మనం మింగిల్ అవ్వలేం, వాళ్ళు ఉండలేరు. సేమ్ అదే అయింది హేమ గారితో కూడాని. అండ్ సీజన్ 4 వచ్చి అభిజిత్ గారు విన్ అయ్యారు. సీజన్ 4లో అభిజిత్ గారు విన్ అయ్యారు. రన్నర్ ఏమో సోహెల్. నాకు సీజన్ 4లో సోహెల్ అండ్ హరియానా ఫ్రెండ్షిప్ బాగా నచ్చింది. టామ్ అండ్ జెర్రీ అది యాజ్ యూజువల్గా అందరికీ నచ్చింది. అండ్ హరియానా అవినాష్ ఫ్రెండ్షిప్ కూడా బాగుంటుంది. అవినాష్ గారు ఉన్నంత వరకు కామెడీ, కొంచెం నవ్వుకోవడం కానీ ఏదో ఒకటి అట్లా. రాజశేఖర్ గారితో అవినాష్ చేసిన కొన్ని కామెడీ అవన్నీ సీజన్ 4 ఓకే బాగా బాగుంది, ఇంట్రెస్ట్గా ఉంది. ఫైటింగ్స్తో పాటు కామెడీతో కూడా ఉంది సీజన్ 4. అందుకే అందరికీ సీజన్ 4 అనే మోస్ట్ ఫేవరెట్ సీజన్గా ఉండిపోయింది. ఇంకా సీజన్ 4లో ఒకవేళ వీళ్ళు రాకపోతే అంటే అవ్వని తీసుకొని వచ్చారు, గంగా అవ్వని. ఆవిడని ఎందుకు తీసుకొని వచ్చి ఇబ్బంది పెట్టారా అని చూసినంతసేపు నాకు అనిపించింది. ఆవిడ ఏం గేమ్ ఆడలేరు అంటే ఉన్నంత వరకు బాగానే ఉన్నారు, కానీ బిగ్ బాస్ షోకి అలాంటి వాళ్ళు తీసుకొని రావాల్సిన అవసరం లేదు కదండి. కానీ ఏమో టీం ఎందుకు తీసుకొని వచ్చారో తెలీదు. సీజన్ 4లో ఆవిడని తీసుకొని వచ్చారు. ఆవిడ ఒక్కతే రాకపోయి ఉంటే బాగుండు. ఫేమస్ ఆవిడ ఆల్రెడీ ఫేమస్, బిగ్ బాస్ వల్ల ఫేమస్ అవ్వింది అవ్వ అని ఏం కాదు కదా. అవ్వని తీసుకొని వస్తే బిగ్ బాస్ ఫేమస్ అవుతుందేమో అనుకున్నాడు, తీసుకొని వచ్చారు. కానీ సర్టెన్ వాళ్ళని తీసుకొని రాలు కొన్నిసారి ఇది కొన్ని అక్కర్లొద్దన్న వాళ్ళని తీసుకొని వస్తున్నారు అనమాట. అండ్ సీజన్ 5లో సన్నీ విన్నర్ సన్నీ అంటే కూడా నాకు చాలా ఇష్టం, మోస్ట్ ఫేవరెట్. ఇంకా సీజన్ 5లో సన్నీ, మానస్ అండ్ పింకీ, యానీ మాస్టర్ వీళ్ళు బాగా ఇష్టం అండి. అండ్ 6లో ఫైమా అంటే కూడా నాకు బాగా ఇష్టం అండి. సేమ్ సత్య అలాగే అంటే ఫైమా కూడా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా తీసుకుంది అని మనకి యూట్యూబ్లోనూ తన పర్సనల్గా చెప్పిన వాళ్ళు, అదే ఫ్రెండ్స్ ద్వారా తెలిసిన వాళ్ళు తెలుస్తుంది కదా. మనకి యూట్యూబ్ ఛానల్లో టీవీలో ఏం చూస్తారు కదా, మనం అవే నమ్ముతాము. అలాగే ఫైమా కూడా బాగా ఆడింది, తనంటే కూడా ఇష్టం అండి. అదే సీజన్లో బాగా ఆడింది ఆ అమ్మాయి అని. అండ్ రాకపోతే బాగుండు అనుకున్న వ్యక్తి సుదీప గారు, పింకీ. మనకి పింకీ అంటే వెంకటేశ్వర గారి సినిమాలో పింకీ క్యారెక్టర్ చేస్తారు కదా, ఆవిడ ఏంటో నాకు అంటే వచ్చారు, ఆడింది ఏం పెద్దగా అనిపించలేదు, ఉన్నారంతే. తనకి పాజిటివ్ రాలేదు, నెగిటివ్ రాలేదు, అట్లా న్యూట్రల్గా ఉన్నారు ఆవిడ. అండ్ సీజన్ 7కి వచ్చేటప్పటికేమో అమర్దీప్ అంటే కూడా నాకు ఫస్ట్ నుంచి ఇష్టమే. సీరియల్స్ తనకి జానికి కలగనలేదు సీరియల్ నుంచి. అండ్ ఆయన యాక్టింగ్ బాగా చేస్తారు, ఇందులో కూడా బాగానే చేశారు. గేమ్స్ బాగా ఆడారు, ఆయనకు వచ్చినట్టు తుండాడో ఏదో ఆడో. గేమ్స్ అంటే అలాగే ఉంటాయి కదండి, నిజాయితీగా ఆడాలని ఏముంటుంది అంటే నిజాయితీగా ఆడకూడదని ఏం కాదు, కానీ అవి నేషనల్ లెవెల్ టైప్లో కాదు కదా. నా ఒపీనియన్ అండి, నేను ఎవరిని ఏమనట్లేదు. అండ్ అమర్ తర్వాత ప్రశాంత్ గారు విన్నర్ అయ్యారు. ఓకే, నేను అమర్ అవ్వాలని చాలా ఫిక్స్ అయ్యాను, కానీ పల్లవి ప్రశాంత్ గారు విన్ అయ్యారు. ఓకే, ఆయన కూడా బాగానే ఆడారు, ఆయన ఏమో ఆడుకున్నంత చివరి వరకు రాలేదు కదా, ఎంత శివాజీ గారు సపోర్ట్ ఉన్నా కూడా అని ఆయన ఆడారు. ఇంకా ప్రిన్స్ యావర్ కూడా బాగా ఆడాడు. తనకి హిందీ తన ఓన్ లాంగ్వేజ్ అయినా తెలుగులో ప్రిన్స్ యావర్ కూడా బాగా ఆడాడండి. తన ఓన్ లాంగ్వేజ్ హిందీ అయినా సరే
తన తెలుగులో మాట్లాడడానికి ట్రై చేయడం కానీ, తన గేమ్స్ ఆడడం కానీ ఒక్కొక్క దగ్గర ఎవరికైనా చిరాకు వస్తుంది. నాకు ఒక్కొక్కసారి చిరాకు ఏం కాదు కానీ అంటే తన బిహేవియర్ అంటే కోపం ఎక్కువగా ఉండి అట్లా అని ఎందుకు ఇంత చిన్నదానికంత హైప్ అవుతున్నాడు అని అనుకున్నాం. తన రీజన్స్ అప్పుడు ఓన్గా తనకేమున్నాయి మనకి కట్ చేసి చూపిస్తారు కదా, ఫుల్ చూపించారు కదా, తను రియాక్ట్ అవ్వాల్సిందే అవ్వాడేమో. మనకు చూపించడం కొన్ని విషయాల్లో అయితే ఓవర్గా రియాక్ట్ అయ్యాడని అనిపించింది. కానీ ప్రిన్స్ బాగా ఆడాడు యావర్. అండ్ ఇంకా ఉన్నారండి, అంతే మ్యాక్సిమం అందరూ బాగానే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఒక ఫ్యాన్ బేస్ అని ఉంటుంది. నాకు రాకపోవడం అనేం కాదు కదా, నాకు ఈ లాస్ట్కి వచ్చేటప్పటికి అర్జున్ గారు నచ్చలేదు. ఆయన గేమ్ ఫుల్గా బాగా ఆడారు, ఆడలేదని నేను అనట్లేదు, గేమ్స్ బాగా ఆడారు. కానీ ఏంటంటే ఒక్క మాటేనండి నాకు నచ్చింది, యాజ్ యాక్టర్గా కూడా నాకు ఆయన అంటే బాగా ఇష్టమే, ఇప్పటికీ ఇష్టము కాదని ఎవరాను. కానీ ఏంటంటే అమర్ గారి గురించి అన్నారు కదా, నేను అమర్ ఫ్యాన్ కాబట్టి అమర్ గురించి అనేటప్పటికి నాకు ఇప్పటికీ ఉంది నాకు బ్రెయిన్లో ఆయన అన్నది, నేను వద్దంటున్నా నా వెనకాల పడుతున్నాడు అన్నయ్య అన్నయ్య అని వర్డ్ ఇంకొకరితో చెప్తారు. ఒరే నువ్వు నా వెనక పడకరా, నేను నీకేం సపోర్ట్ ఇవ్వలేదని డైరెక్ట్గా అమ్మతో చెప్పేసి ఉంటే అయిపోదును. ఆయన చెప్పారో లేదో కూడా మనకు చూపించలేదు అందులో, కానీ చూపించలేదు కాబట్టి ఆయన చెప్పలేని అనుకుంటాం. చెప్పుండి అమర్కి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పేచ్చు కదా. అమర్ అర్జున్ వచ్చాడంటే చాలా హోప్స్ పెట్టేసుకున్నాడు. వచ్చేకేంటి ఇలా నాకు రివర్స్ అయిపోయింది అని తన 1 వీక్ చాలా డల్ అయిపోయాడు. సో అక్కడ నాకు అర్జున్ నచ్చలేదు. తన హెల్ప్ చేయకపోయినా పర్లేదు, నేను చేయలేనురా నీకు ఇలా ఉంది అని ఇండైరెక్ట్గా అంతేనండి. ఇక్కడితో ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నాను. నాకు నచ్చింది నేను చెప్పాను. 1 to 7 సీజన్స్ వరకు నేను చూసింది, నాకు నచ్చిన వాళ్ళ దాంట్లో. అలాగే మీకు ఎవరెవరు నచ్చారు, ఎవరు నచ్చలేదు కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. జస్ట్ తెలుసుకుంటాను అందరూ నాలాగే ఉన్నారో, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ జస్ట్ నా ఒపీనియన్, ఇంకేం లేదండి. ఇంకా సీజన్ 8 నేను మ్యాక్సిమం మంచిగా రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తాను. నా ఓన్గా నాకేం నచ్చిందో నేను ఒకరికి సపోర్ట్ చేస్తున్నాను, ఒకరికి సపోర్ట్ చేయను. అందులో ఎవరిది తప్పు ఉందో ఎవరిది ఒప్పు ఉందో నేను చెప్పడానికి ట్రై చేస్తాను. అంతేనండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నాది కొత్త ఛానల్ కాబట్టి సబ్స్క్రైబర్స్ కావాలి. ఓకే, థ్యాంక్ యూ.